దాని గురించి మాట్లాడుకుంటున్నాం మనం కదా. ఏంటంటే తింటా నువ్వు కూడా అదే చెప్తున్నావు కదమ్మా. ఒక పిచ్చికి వచ్చిందనుకమ్మా దాన్ని ఫాస్ట్ గా వచ్చి పక్కకి గంటేసి రెండోది అక్కడికి వచ్చి మళ్ళీ తింటుంది. ఈ లోపల కొద్దిగా కింద వరపోతున్నాయి. తుప్పు కూడా ఇది ఇప్పుడు కూడా ఉంది. ఎవరికైనా వీలైతే కనుక. హాయ్ అండి, మా ఇంట్లో ఇంకా సండే వచ్చిందంటే గోల గోల కింద ఉంటుంది అన్నమాట. మీ ఇంట్లో కూడా అంతే కదా, ఈ పిల్లలు ముగ్గురు ఉంటేనే ఏటా వాళ్ళకం ఏంటి, అందుకని కెమెరా ముందుకు రావట్లేదా? అమ్మాయిని ఇంట్లో అంటే ఇంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. అయ్య బాబోయ్ బాగానే చెప్తున్నావు. ఏం లేదండి, ఇంకా మా పిల్లలు సండే కదా అంటే హారిక కాలేజ్కి వెళ్దు, ఇంకా ఆటోమేటిక్గా మా ఇంట్లో టిఫిన్స్ అన్నీ అంటే స్టార్ట్ అవుతాయి అన్నమాట ఆ రోజు. అంటే ఎర్లీ దోశలు అయితే ఉల్లి కారం దోశలు అయితే చేస్తానండి. చాలా ఈజీ, మనకి ఇంకా రకరకాలుగా వేసుకుంటారు. నేను ఏం చేస్తాను అంటే ఉల్లికారం దోశలు, ఉల్లికారం మసాలా దోశలు. ఇదిగోండి ప్రిపరేషన్ అయితే చేసాను. ఇదిగోండి చూడండి, బంగాళదుంపలు అయితే 30 దోశలు నేనైతే వేయను, మీ ఆవిడ వేయమను. నా వల్ల ఏం కాదండి, నేను 2-3 మించి వేయను. చేయాలంటే మాటలు కాదు కదా, వాడు అలాగే అంటాడు. ఇదిగోండి నేనైతే మామూలుగా మిర్చి అయితే తీసుకున్నాను. ఇది కొంచెం కలర్ ఎర్రగా ఉంటుంది అన్నమాట, కర్ణాటక మిర్చి, స్పైసీగా కూడా ఉంటుంది. ఇదిగోండి చింతపండు ముడత ఉంటుంది. ఇదిగోండి 2 ఎల్లుల్లిపాయలు రేకలు, ఇదిగోండి 4 వేసాను. ఉల్లిపాయలు దగ్గర చూపించాను, ఉల్లిపాయలు ఇవి వేసి మనం ప్లెయిన్గా అంటే పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం. అయితే ఇంకా సండే వచ్చిందంటే మీకు నాన్ వెజ్ ఇవన్నీ ఉంటాయి కదండి. పిల్లలు ఇంట్లో ఉన్నారంటే డ్రెస్సులు, మా యూనిఫామ్స్ ఇవన్నీ నాకైతే పెద్ద జాతర కింద ఉంటుంది అన్నమాట. మాకు చిన్నప్పుడైతే వీళ్ళ షూ సాక్స్లు ఉతికేటప్పుడు నా పని అయిపోయేది. ముగ్గురు కదా, 3 షూలు సాక్స్లు. అసలు సండే అంటే బాబోయ్ అనిపించేది అన్నమాట, ఎందుకంటే అప్పుడే కదా వాళ్ళకి ఖాళీ ఉండేది. ఇంకా వైట్ షూ, బ్లాక్ షూ, యూనిఫామ్లు, అమ్మాయి అవన్నీ దాటేసి నేను వచ్చేసాను. చాలా మంది ఇప్పుడు పిల్లలు అవును, బస్సు వచ్చే ముందు డ్రామా కట్టేసేవాడు అండి, పెద్ద డ్రామా చేసేవాడు అన్నమాట మా చిన్నోడైతేనే స్కూల్కి వెళ్ళడానికి. ఇదిగోండి మీకు తెలుసు కదా, అగరవాల్ది పర్సనల్ బ్రాండ్ అండి ఇది మటుకి నాకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. వారంటీ కూడా ఉంది, 3 జార్స్ ఉంటాయి, ఎక్కడికైనా క్యారీ చేయడానికి కూడా ఉంటుంది. ఇది మనకి లిడ్ ప్లేట్లు కూడా ఉంటాయి మాట, చక్కగా మనం ఏదైనా లిడ్ మూత ఇందులో చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఇందులో అయితే నేను 2 ఎండుమిర్చి, అలాగే ఉల్లిపాయలు, 1 ఎల్లుల్లిపాయ వేసాను. కొంచెం సాల్ట్ కూడా వేసేయాలి, మర్చిపోయాను. మీళ్ళ మాటలో పడిపోతే అంతే అండి. ఇంటి దగ్గర ఉంటే మా హారిక, సాయిరం, పరశురం ఇంకా బాగా గత్తర మాట. ఇంకా ఇదిగోండి కొద్దిగా సాల్ట్ వేసాను, మిక్సీ పట్టేద్దాం. నిజమే, హారిక ఈరోజు చట్నీ నువ్వే చేయాలి. రాదులే, రుబ్బు పెట్టడమే నువ్వు చేసేదల్లా, అన్నీ నేనే చేసుకుంటాను. నేను కొబ్బరికాయ వేసి చట్నీ చేసుకుంటున్నానండి. కొబ్బరికాయ తీసుకెళ్ళి కొట్టు, నువ్వు చేయాల్సిన పని అదే, ముక్కలు కోయడమే. వెళ్ళవే బాబు, నీ కష్టాలు ఏం కష్టమో. పొద్దున్న 7 లోపల వెళ్ళిపోతుందండి కాలేజ్కి, సాయంత్రం 7:30కి 6 అలా వస్తుంది. ఇంకా ఈ పనే ఉంటుంది చెప్పండి. అసలు కాలేజ్ లో 9 గంటలు వాళ్ళు చెప్పి వాయించేస్తారు. యాజ్ 6 గంటలు తెలుసా, మంచిగా 20 నిమిషాలు మేము 6 గంటలు పరిస్థితి. నేను గులసనపప్పు తక్కువ వేసానండి, కొబ్బరికాయ ఎక్కువ వేసుకుంటాను అనమాట. ఇదిగోండి ఉల్లికారం పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఉల్లికారం పేస్ట్, నూనె, అన్ని దోశల పిండి. ఇదిగోండి దోశల పిండి అంటే నేను సామెన పువ్వులు వాడుతున్నానండి. సామెన పువ్వులు వండు 1 గ్లాసు మినపప్పుకి 3 గ్లాసులైనా నేను బియ్యం వేసుకుంటాను అనమాట. ఇంకేం వేయనండి, కానీ దోశలు అయితే చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్లో అదే కామెంట్ పెట్టారంటండి, మొన్న వీడియోకి కామెంట్ పెట్టారంటండి. అదేంటి పెద్ద ప్లేట్లో మండికి అంటే మనకు బయటికి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఆ ఒక పెద్ద ప్లేట్లోనే కదా అందరం కలిసి కూర్చుని తింటారు. అది మాకు కూడా ఎప్పటి నుంచో తినాలని ఉందండి. నేను అది అమలాపురంలో తీసుకున్నాను అనమాట ఆ పెద్ద ప్లేటు. ఇంకా పెద్ద ప్లేట్ కూడా తీసుకున్నాను, నెక్స్ట్ వీడియోలో వస్తుంటే చూడండి. ఏదో సరదాగా పిల్లలది, ఇప్పుడు మన తమ్ముడు పిల్లలు కానీ అన్నయ్య పిల్లలు కానీ ఇలా మన చుట్టాలు ఎవరైనా మన పిల్లలందరూ కలిసి
వాళ్ళకి అక్కడ పెట్టేసి కూర్చోబెట్టి పెడితే భలే ఉంటుంది కదా, సరదా సరదాగా వెళ్ళిపోతుంది, హ్యాపీగా కూడా అనిపిస్తూ ఉంటుంది అందరూ ఒక దుక్కున కూర్చొని తిన్నారని. ఇదిగోండి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అట్టు దోశ వేసేసాను కొంచెం తర్వాత. ఇదిగోండి ఈ పేస్ట్ ఉల్లికారం అండి, ఇది ఉల్లికారం దోశ చూసారంట, కలికి చూసామండి. మా కాదు నాకు కూడా నచ్చింది. అవును మాట్లాడవలసింది వచ్చినప్పుడు, మరి మీరు మాట్లాడాలి కదా, అప్పుడే కదా నాకు తెలుస్తుంది. మరి అంటే చాలామంది ఇంకా తెలియకపోతే మనం అంటే చూస్తుంటే మనకు తెలియదు కదా, మామూలుగా కొత్త వాళ్ళు మామూలుగా చూస్తారు కదా ఎవరైనా, అలాగే అనుకుంటాము. ఇదిగోండి ఇది కొంచెం కాలిన తర్వాత ఈ టమాటా ఈ ఆలు రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది పూర్తి వీడియో మీకు చూపించలేదు నేను, ఆలు ఆల్రెడీ నేను చేశానండి మసాలా దోశ కింద. ఒకసారి చాలా వీడియోస్ చేశాను నేను మన దాంట్లోని, చూడండి ఒకసారి చెక్ చేయండి. ఇదిగోండి ఇక్కడ నేనైతే ఆడియో ఇస్తున్నాను అనమాట వెనకాల, ఎందుకంటే మైక్ కనెక్ట్ మిస్ అయిందన్నమాట, ఇంక కాబట్టి వాయిస్ రావట్లేదు. ఏం లేదండి, మీకు తెలుసు కదా ఇంతకుముందు కూడా నేను మసాలా దోశ చేశాను, ఆలు కుర్మా, అదే ఆలుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏంటి అనేది, అందుకని నేను ఈ వీడియోలో ఏం చూపించలేదు. ముందు వీడియోలో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. కానీ ఈజీ అండి, ఏం పెద్ద ఏముండదు. ఆలుని ఉడకబెట్టేసి ఆనియన్స్ వేసి కొంచెం కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసి వేపి వాటిని మగ్గబెట్టేసుకుంటే కొంచెం ఆయిల్లో సరిపోతుంది. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ అది వేసుకొని ఇక్కడ దోశలు అయితే వేస్తున్నానండి. దోశ పిండి అయితే నేను ఆల్రెడీ మీకు ముందే వీడియోలో మెన్షన్ చేశాను కదా, గ్లాస్ మినపగుళ్ళకి 3 గ్లాసులు బియ్యం అని. హోటల్ స్టైల్లో అయితే కొందరు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వేస్తారన్నమాట దోశ. ఒకరు ఇడ్లీ పిండి మైదా కలిపి దోశ వేస్తారు, అది క్రిస్పీగా కొంచెం బాగుంటుంది, అది కూడా బాగుంటుంది. ఇది నేను బియ్యం పిండి దోశలు కాబట్టి ఇలా లైట్ కలర్లో ఉంటాయి అన్నమాట, ఎరుపు రంగులో రావు, వైట్ కలర్లోనే ఉంటుంది. ఈ దోశల్లోకి కారం ఉల్లికారం దోశలు అయితే సూపర్ ఉంటుందండి. ఉల్లికారం కూడా చూపించాను కదా, నిజంగా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారన్నమాట, టేస్ట్ అయితే బాగుంది. అంతేకాకుండా ఉల్లిపాయలు ఎండుమిర్చి ఎల్లుల్లిపాయలు సాల్ట్ వేసాం కదా, వాటితో పాటు కొంచెం టమాటా యాడ్ చేస్తున్నారనుకోండి, ఇంకా టమాటాకి ఇంకో మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. అలా మన ఇష్టం అన్నమాట, ఏదైనా యాడ్ చేయొచ్చు, అందులో కొత్తిమీర వేసుకోవచ్చు, మీ ఇష్టం. మీకు మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు ఆ ఉల్లికారం దోశలో ఏవైనా కూడా వేసుకుని కొత్తిమీర కానీ టమాటా కానీ ఏమైనా వేసుకుని కూడా చేసుకుంటే కొత్తిమీర దోశలు అవి అవుతాయి అన్నమాట. ఆ ఫ్లేవర్ని బట్టి మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే అది. అయితే ఇక్కడ నేను హోటల్ స్టైల్లో పిండి అంటే చాలామంది ఇప్పుడు మనకి రెడ్ కలర్లోకి వచ్చేస్తుంది కదా, మినపిండితో పాటు శనగపప్పు కూడా నానబెట్టి బియ్యంతో వీటితోటి రుబ్బుతారు అన్నమాట. 3 కాంబినేషన్స్ అన్నమాట, బియ్యం శనగపప్పు కొంచెం అలాగే మినపగుళ్ళు, ఇలాగ అది కొంచెం కమ్మగా, కొంచెం అది పిండి కూడా వైట్గా ఉండదు, లైట్ ఎల్లోయిష్లా ఉంటుంది, ఎల్లో కలర్లో. ఈ దోశలు మటుకి మంచి రుచిగా ఉంటే తప్పకుండా ట్రై చేయండి. అనుకుంటా టేస్ట్ కోసం ఆల్రెడీ టేస్ట్ చేసిందే కదా నాన్న ఇది. అవుననుకో, వేడివేడిగా వాతావరణం క్లైమేట్ మారిపోయింది కాబట్టి ఇక ఉల్లికారం మసాలా దోశలు అయితే చాలా చాలా బాగున్నాయి. కొబ్బరి చట్నీ చేశానండి, ఇంకా తాలింపు అది వేయలేదులేండి, తాలింపు వేసుకున్నా కూడా బాగుంటుంది చట్నీ. ఇటు కొబ్బరి పచ్చడి అంటే కొంచెం గులసనపప్పు తక్కువ వేసుకొని చేసుకుంటారన్నమాట, లేదంటే చాలా రకాలుగా చేసుకోవచ్చు చట్నీలు కూడా. మేము 5గురికి అండి, ఆయనకి కూడా టిఫిన్ ఇచ్చేస్తాను, పొద్దుటే కొంచెం లేట్ అయిందన్నమాట. ఇంకా హారికని మేము ఇంకా అందరినీ కేకేస్తున్నాను, హారిక కూడా లేట్ అయిందన్నమాట, పాపం అది క్లాస్ అదే ఉంది చూసుకొని, అంటే వర్క్ ఉందంట, వర్క్ చేసుకుంటానని చెప్పేసి అంది. చూసారండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో మనకి మసాలా దోశ ఉల్లికారం కలిపి కదా, 2 కాంబినేషన్స్ అదిరిపోయిందన్నమాట అసలు టేస్ట్ అయితేనే. నేనే చెప్పేస్తున్నాను కానీ హారిక వచ్చింది, ఇంకా నేను మా వారికి టిఫిన్ పట్టుకెళ్ళి ఇచ్చేసి వచ్చేస్తాను, ఈ లోపల మీరు తీసుకోండి అని చెప్పేసి సాయిరామ్ని హారికని కేకేసాను. చిన్నోడేమో వీడియో తీస్తున్నాడు అనమాట, ఇంకా హారిక అది కూడా పాపం మంచినీళ్ళు అవి పెట్టి అది రెడీ చేస్తుంది మిగతాది. నేను కూడా ఇంకా టిఫిన్ చేసేద్దామని వేసేసుకున్నానండి. ఇవి ఎక్కువ తినలేము మనం, 1 లేదా 2 బాగా తినే వాళ్ళు అయితే 2 తినచ్చు, ఎందుకంటే ఈ ఆలు అది పెడతాం కాబట్టి. ఉల్లికారం దోశలు అనుకోండి ఒక 4 అయితే ఈజీగా తినేయచ్చమాట, చాలా బాగుంటుంది. మా హారిక చెప్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంది మా టేస్ట్ అయితే చాలా బాగుంది, సూపర్ అనిపిస్తుంది టేస్ట్. అవును, ఎందుకంటే మొత్తం చాలా బాగా తెలుస్తుంది, బయట చల్లగా ఉంది, కారం కారం. నేనే మాట్లాడేస్తున్నాను అనుకుంటున్నారా మీరు ఇక్కడ? చెప్పరా. అప్పుడు టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. అన్ని అదే మన దోశలు నార్మల్ దోశలకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది, యూనిక్ ఫ్లేవర్ అన్నమాట. బాగుంది. మనం ఇంట్లో ఇప్పుడు ఆల్రెడీ టేస్ట్ చేసాం కానీ
కానీ బయట క్లైమేట్ కి మంచి బెర అనిపించింది. వాళ్ళతో మాట్లాడుతున్నాను, పక్క నుంచి మళ్ళీ ఇంకా ప్లేన్ దోశలు కూడా వేస్తున్నానండి. ఈ లోపల దోశలు మాడిపోతున్నాయని 2 సార్లు అటు ఇటు వెళ్ళానమాట. ఇటు వేస్తా, అటు మళ్ళీ వాళ్ళని అడుగుతున్నాను అనమాట ఎలా ఉంది మా చిన్ననే మధ్యలో రన్నింగ్ చేస్తున్నా. వాడికి 20 కాదు, వాడికంట్రా 20 దోశలు వేయాలంట్రా. అసలు నేను అన్నానమాట, మీ ఆవిడ వచ్చిన తర్వాత మీ ఆవిడ చేత ఎంచుకుంది కానీ లేరా అన్నాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను 30 అంటాడు, ఇంకేమని అంటాడు. లేకపోతే ఎదుగోండి ఇది నేను టేస్ట్ చేస్తాను. నేను ఉత్తి దోశ ఒకటిని కారం దోశ ఒకటి వేయించుకున్నాను అనమాట. వీళ్ళండి ఒక్క దోశ ఆగలేదండి. మీ వీడియో ముందు ఒక దోశతో ఉన్నారు కదా, చాలా బాగున్నాయి అమ్మ అంటే నేను మీకు టేస్ట్ చేసేసి చూపించేసాక మళ్ళీ వీళ్ళకి ఒక్కొక్కరికి 2 వేసి 3 వేసి ప్లెయిన్ దోశలు వేసాను అనమాట. అంటే మరి మసాలా దోశ ఒకటే, మసాలా దోశ ఒక ప్లెయిన్ దోశ టైప్ వేసారు అంతే. సాయి నువ్వు? నాకైతే మాత్రం అన్నిటికన్నా బాగా నచ్చింది మాత్రం ఈ మసాలా దోశ కూడా నచ్చింది, కారం దోశ కూడా బాగుంది, చాలా బాగుంది. కారం దోశ కూడా, కారం దోశ అది కారం ఇష్టపడే వాళ్ళకి బాగుంటుందమ్మా. నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే బయట పిచ్చుకలకండి అవి ఫుడ్ కట్టాం కదా, అవి ఒకదానికి ఒకటి ఫైట్ చేసేసుకుంటున్నాయి అన్నమాట తినడానికి కూడా. దాని గురించి మాట్లాడుకుంటున్నాం మనం కదా. ఏంటంటే తింటా నువ్వు కూడా అదే చెప్తున్నావు కదమ్మా. ఒక పిచ్చుకు వచ్చిందనుకమ్మా, దాన్ని ఫాస్ట్ గా వచ్చి పక్కకి గంటేసి రెండోది అక్కడికి వచ్చి మళ్ళీ తింటుంది. ఈ లోపల కొద్దిగా కింద పోసేస్తున్నాయి. తుప్పు కూడా ఇది ఇప్పుడు కూడా ఉంది, తింటున్నాయి బయట. ఎవరికైనా వీలైతే కనుక పిచ్చుకలకి అది అంటే పెట్స్ కానీ అంటే స్ట్రీట్ డాగ్స్ కానీ ఫుడ్ అనేది ఫీడ్ చేయండి. అవి ఎవరిని అడగలేవు. మనం చేయడం వల్ల ఏదో పెద్ద హెల్ప్ చేయకపోయినా ఒక చిన్న ఇసుకరైనంత హెల్ప్ చేసినట్టు అనిపిస్తుంది అంతే మనకి. కాబట్టి ఎంతో కాదు కాబట్టి 200-300 బయట కూడా అమ్ముతున్నారు. తీసుకొచ్చి ఇంటి దగ్గర కడితే వాటికి ఫుడ్ ఫీడ్ చేసినట్టు ఉంటుంది. వాటిని చూస్తున్నప్పుడు కూడా మనకు కూడా కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. స్ట్రెస్ అన్నా కూడా వాటిని చూసినప్పుడు మనం కూడా చిన్నగా ఎంజాయ్ చేస్తాం అన్నమాట. ఆ ఫుడ్ తినేటప్పుడు అవి గింజది పోల్చుకుని ఎంత బాగానో కదా నాన్న. అయితే ఇంక మనం వాళ్ళకి చెప్పేసే టైం అయిపోయింది, చెప్పేద్దామా? కొంచెం టైం అది కాదమ్మా, అది ప్యారెట్స్ చూసామా, ఒక్కొక్క టైంలోనేమో ప్యారెట్స్, ఒక టైంలోనేమో పిచ్చుకలు అలా షేర్ చేసుకుంటున్నాయి వస్తూ ఉంటున్నాయి అన్నమాట. సరే నేను వెళ్ళి మిగతా వాళ్ళకి దోశలు వేస్తాను. సరే అయితే నువ్వు వెళ్ళు. ఇదండి ఈరోజు అయితే మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఏదో సరదాగా షేర్ చేసుకున్నాం, సండే స్పెషల్ మాట. ఇంకా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇదండి ఈరోజు అయితేనే. మీరు కూడా చెప్పండి రా. బాయ్ అండి.